4 ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్ పేషెంట్స్కి నా హెయిర్ డొనేట్ చేసినప్పుడు ఇంత షార్ట్ ఉండేదండి. ఆ తర్వాత 4 ఇయర్స్ కూడా ఏ కేర్ తీసుకోలేదు. ఈ స్ట్రైట్నింగ్ అయితే చేపించాను కానీ అప్పటి నుంచి అలాగే షోల్డర్స్కి కొంచెం కిందకి అలానే ఉంది. ఒక 6 మంత్స్ బ్యాక్ అనుకున్నాను ఎందుకు ఇలాగే ఉంది, కొంచెం గ్రోత్ చేద్దాం హెయిర్ని అని. అప్పటి నుంచి కూడా ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నా. కొంచెం కొంచెంగా గ్రోత్ అనేది మీకు నేను అంటే ఒరిజినల్గా జెన్యూన్గా షేర్ చేస్తున్నానండి. నా ఫొటోస్ అవి ఇంకా అందులో దాచుకునేది ఏమీ లేదు. కొంచెంగా గ్రో అయినవన్నమాట ఇవన్నీ కూడా. కరెంట్లీ ఈ 6 మంత్స్లో నా హెయిర్ ఎంత గ్రో అయింది అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, చూసారు కదా, మంచిగా గ్రోత్ అనేది ఉంటుందండి. ఈ గ్రోత్ ఒక్కటే నేను చెప్పట్లేదు కానీ నాకు ఒత్తు కూడా బాగా వచ్చిందనమాట. హెయిర్ కొత్త హెయిర్ అనేది బాగా అంటే పెరగడం వల్ల, ఇప్పుడు పెరగడం వల్ల, నేను ఇంతకుముందు పెరగలేదు అంటే ఇంతకుముందు నాకు లేదండి. ఈ 3 మంత్స్కి ఈ వచ్చిన హెయిర్ అనమాట. అది ఎంత మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది అంటే న్యూ హెయిర్, బేబీ హెయిర్ బాగా వస్తుందండి. అది ఈ హెయిర్ ఆయిల్ వల్ల అనమాట. నేను ఈ హెయిర్ ఆయిల్ హోమ్ మేడ్ అండి. అన్ని మంచివి ఏంటంటే ఇంగ్రీడియంట్స్ వాడి నా చేత్తో నేనే స్వయంగా ప్రిపేర్ చేసి ఇది వాడుతున్నాను. సో అందుకని నాకు హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది, ఇంకా ఒత్తుగా కూడా పెరుగుతుంది. ఇంత ఉండేదండి నా వాల్యూము, ఇప్పుడు దానికి 4 రెట్లు 3 రెట్లు ఎక్స్ట్రాగా పెరిగిందనమాట. జుట్టు అల్లుకునేదాన్నే కాదు, ఎప్పుడు చూసినా పోనీటైల్ వేసుకునేదాన్ని. ఎందుకంటే నాకు వాల్యూమ్ అంత ఎక్కువ ఉండేది కాదు, చూస్తే పిలకలాగా ఉండేదన్నమాట. సో పిలకపోయి మంచిగా ఇప్పుడు జడ వేసుకునేలాగా నా హెయిర్ వచ్చింది. ఆయిల్ పెట్టినా కూడా జడ వేసుకుంటున్నా. అది కూడా ఏంటంటే చూసి నవ్వుకునేలాగైతే పిలకలాగా నా హెయిర్ ఉండట్లేదు, బాగా ఒత్తుగా ఉంది కాబట్టి జడ వేసుకున్నా నాకు నచ్చుతుంది అనమాట. ఈ ఆయిల్ మీకు కూడా సేల్ చేద్దామని అనుకుంటున్నానండి. సేల్ చేస్తున్నాను, చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంకా అది అయిపోయింది, కొత్తగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి, మంచిగా రిజల్ట్ ఉంటుంది. అంటే షార్ట్ టైంలో మనకి మంచిగా రిజల్ట్ ఉంటుంది. న్యూ బేబీ హెయిర్ అనేది గ్రో అవడానికి ఈ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది. వాట్సాప్ చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.